ఈ 2025లో ఈ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ కానీ సివిల్ ఇంజనీరింగ్ కానీ మీరు ఎలా చూస్తారు? అంటే టెక్నాలజీ పరంగా, ఇన్నోవేషన్ పరంగా. టెక్నాలజీ ఇన్నోవేషన్ పరంగా అయితే బాగానే చూస్తానండి. ఎందుకంటే సివిల్ ఇంజనీరింగ్ కూడా ఇప్పుడు మేము రీసెర్చ్ చేస్తున్నాం, పిహెచ్డీలు అవార్డు అవుతున్నాయి కదా. ఇదే వర్క్ను బేస్ చేసుకొని చాలా కొత్త ఇన్నోవేషన్స్ వచ్చాయి సివిల్ ఇంజనీరింగ్లో, పర్టికులర్లీ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్లో. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, మెట్రో కట్టాం మనం అందరం చూస్తున్నాం. హైదరాబాద్ మెట్రో అది కట్టినప్పుడు, ఆ పిల్లర్ కట్టినప్పుడు ఎవడన్నా నీళ్లు కొట్టంగా చూసారా? నీళ్లు కొట్టలేదే. మరి కాంక్రీట్కి 28 రోజులు నీళ్లు కొడితే కానీ స్ట్రెంత్ వస్తుంది, కానీ దానికి నీళ్లు కొట్టలేదు. ఎందుకు కొట్టలేదు అంటే కాంక్రీట్ తయారు చేసేటప్పుడే కొన్ని కెమికల్స్ ఉంటాయి. ఓకే, ఆ కెమికల్స్ వాడాము, దాంతో అది సెల్ఫ్ క్యూరింగ్ అయిపోయింది. అందుకని నీళ్లు కొట్టాల్సిన అవసరం లేదు అని అటువంటి టెక్నాలజీ వచ్చింది స్ట్రక్చరల్ ఇంజనీరింగ్లో. అది ఇంప్లిమెంట్ చేస్తున్నాం, మనం చూస్తున్నాం మెట్రో. అదొక్కటే కాదు, మెట్రోలో ఒక సింగిల్ కేజీ ఆఫ్ ది శాండ్ ఫ్రమ్ ద రివర్ వాడలేదు. ఏం వాడాం మరి? ఇసుక లేకుండా కాంక్రీట్ ఎలా తయారు చేస్తాము అని అంటే అన్నీ మనం రామోజీ ఫిలిం సిటీ సైడ్ ఉన్న గుట్టలన్నీ అయిపోతున్నాయి. ఆ గుట్టలను క్రష్ చేసి ఆ శాండ్ పార్టికల్ అంతా తీసుకొస్తున్నాం, జాక్ క్రషర్లో వేసి అది తీసుకొచ్చి దీంట్లో వాడుతున్నాం శాండ్ లాగా. ఆర్టిఫిషియల్ శాండ్ అంటారు దాన్నే. సో అటువంటి శాండ్ను వాడి మనం టెక్నాలజీని డెవలప్ చేసుకుని ఇంత పెద్ద స్ట్రక్చర్స్ని మనం కట్టగలుగుతాం. ఎస్, ఫ్యూచర్లో శాండ్ దొరకదు, ఎందుకంటే ఆల్ సిటీస్ ఆర్ అర్బనైజేషన్ అయిపోయి శాండ్ మిగలదు అసలు. వర్టికల్ కడుతున్నారు అన్ని. అది ఎన్ని టన్స్ ఆఫ్ శాండ్ కావాలి? ఏ రివర్ సరిపోతుంది? ఏ రివర్ సరిపోదు. ఏ నీళ్లు సరిపోతాయి క్యూరింగ్ చేయడానికి? సరిపోవు. అటువంటి టెక్నాలజీస్ అన్నీ వచ్చేసాయి ఇప్పుడు. సో మనం హైరైజ్ కడుతున్నాం, నీళ్లు క్యూరింగ్ అవసరం లేదు, శాండ్ అవసరం లేదు, లేకుండానే మనం అన్ని ఆల్టర్నేటివ్ తయారు చేసుకున్నాం. ఆర్టిఫిషియల్ శాండ్, కాంక్రీట్ కానీ మీరు ఇందాక యాషెస్ నుంచి అన్నం. దీస్ ఆర్ ఆల్ న్యూ ఇన్నోవేషన్స్. వీటిలో మేము చాలా పేపర్లు పబ్లిష్ చేసాం. నా పేరును గూగుల్లో కొట్టినా కానీ వస్తుంది వాటాయం అనేది. సో వీ హ్యావ్ పబ్లిష్ సెవరల్ పేపర్స్, హై ఇంపాక్ట్ జర్నల్ పేపర్స్.